ఆ కృపకై ప్రభువుని ఎంతో ఆరాధించబద్ధమై ఉంటున్నాం. అండి మరి ఎన్నిసార్లు ఆరాధించినా ఎన్ని తీరులుగా ఆరాధించినా ప్రభువుకి ఇంకా మనం మరి రుణస్థులమే. ఎందుకంటే ఇంకా మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ప్రభు మన పట్ల మరి ప్రభు ఎంతో మన పట్ల చూపిన మేలుకై ఈ యొక్క ముఖ్యంగా మన దేశంలో యొక్క కరోనా ఇన్ఫెక్షన్ కరోనా వచ్చి అంతా లాక్డౌన్ అయిపోయిన పరిస్థితుల్లో మరి ప్రభువుని ఆరాధించడానికి కొద్ది మందగా లేక చిన్న మందగా మనం ప్రార్థన చేయడానికి ప్రభు ఇచ్చే మహాకృపగా ఉన్నాం. దేని వాక్యం చూసుకుందామండి. మరి దానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఆన్లైన్లో అక్క ఉన్నారు, విజయ్ అక్క ఉన్నారు. అక్క ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్యం చూద్దాం. ప్రేమ నమ్మకమైన నా దేవ, జీవంగల నా ప్రభా, వందనాలు తండ్రి. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వశక్తి సంపన్నుడా, వందనాలు తండ్రినైనా. నైనా ఈ ఉదయ కాలంలో ప్రభా తండ్రినైనా నీ పాద సన్నిధికి వచ్చి ఉంటున్నాం తండ్రినా. చిన్న మందగా ప్రభా తండ్రినైనా నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. చిన్న మంద భయపడకమని సెలవించిన దేవుడవు కాబట్టి నీ అభయహస్తం ఇచ్చి మమ్మలను నడిపిస్తున్న దేవా, వందనాలు తండ్రి. నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ సమయంలో ప్రభా తండ్రినైనా మరి మమ్మలను చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రినా. కృపగల దేవ, దయగల ప్రభా తండ్రినైనా మరి జీవంగల దేవుడు, మాట్లాడే దేవుడవు కాబట్టి నీవు మాతో మాట్లాడమని నీ దాసుని ద్వారా ప్రభా తండ్రినైనా నీ యొక్క దాసుని సిల్వచాటున మరుగుపరుచుకొని మాతో మాట్లాడమని మీ హెచ్చరికలను మీ యొక్క తండ్రి నడిపింపును మాకు దయచేయమని, ప్రతి ఒక్క కనపడనటువంటి అంధకార చీకటి శక్తుల దుష్ట ప్రభావం అంతటిని యేసుక్రీస్తు నామమున బంధించి వేస్తూ సర్వశక్తి దేవుడవు నీకే మమ్మలను సమయాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. మంచిదండి. మరి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదామండి. 6-7 వచనాలు. మరి ఆన్లైన్ ఉన్న వాళ్ళు అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుతారు. 6-7 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 19 6th and 7th verse. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరమును సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. వచ్చిందంటే దేవుడు మన వినికిడిలో ఈ యొక్క మాటలను దీవించును గాక. ఏమండి మరి సమయం వచ్చిందంట. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవములకు సమయం వచ్చినది. అంటే చాలామంది ఈ రోజుల్లో ఈ యొక్క కరోనా ఈ యొక్క వ్యాధిని గురించి ఇంకా అయిపోయింది, లోకమంతా ఇంకా అయిపోయింది, అది ఇది ఏదో చెప్తున్నారు. అయితే అయిపోయిందో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి అంత్య దినాల్లో ఉన్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వచ్చినది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అపాయకరమైన పెరిలియస్ టైమ్స్ అనమాట, డేంజరస్ డేస్లో ఉన్నాము మనం. లేక మన జనరేషన్ ఇంకా మన తర్వాతి వాళ్ళు ఇంకా వర్స్ట్ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారని మనం నేర్చుకుంటున్నాం. ఏంటి మరి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. సమయం వచ్చింది, ద టైమ్ హ్యాస్ కమ్. మరి బైబిల్లో అనేక చోట్ల మరి సమయం వచ్చింది అని చెప్తూనే ఆ ఇచ్చిన టైంను సద్వినియోగం చేసుకోమని కూడా దేవుని వాక్యం వార్నింగ్ ఇస్తుంది. ఆ ఇచ్చిన టైంని మరి మనం మానవుడు వార్నింగ్ ఏమిస్తుందంటే, మీరు ఉన్న టైంని మీరు వాడుకోండి, ఉన్న టైంని మీరు సద్వినియోగం చేసుకోండి, మేక్ యూజ్ ఆఫ్ టైం, అది చెప్తున్నాను. నేను మీకు ఈరోజు 3 సంగతులు షేర్ చేయబోతున్నాను. సమయం వచ్చింది, దేనికి వచ్చిందో మరి మనం ఆలోచన చేయబోతున్నాం దేవుని వాక్యం నుంచి. మరి దాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా విందాం, చదువుదాం. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళి లేక ఇంట్లోనే ధ్యానిద్దాం. ఈ వారం అంతా ప్రభు మనకు కృప ఇచ్చును గాక. ఒకవేళ దేని చేస్తుంటే ఒక మిడ్ వీక్లో ఎప్పుడైనా మరి మనకు ఒక చిన్న మీటింగ్ కూడా ఇట్లాగా ఆన్లైన్ కూడా చేద్దాం. దానికోసం ప్రార్థన చేస్తుందండి. నెంబర్ 1 ఏంటంటే, సమయం వచ్చింది దేనికంటే మారు మనసు పొందటానికి, సువార్తను నమ్మటానికి. మారు మనసు పొందటానికి, సువార్తను నమ్మటానికి టైం వచ్చింది. మరి చుట్టూ లోకంలో చూసినట్టయితే, అనేక స్థితిగతులు చూసినట్టయితే ఎవరికి ఏం అర్థం కావట్లేదు, దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. ప్రభుత్వాలు అన్నీ గందరగోళంగా ఉన్నాయి. మీకు తెలుసా, అన్ని అగ్రరాజ్యం అనేటువంటి అమెరికా కూడా సతమతం అయిపోతుంది. ఎంతో క్లిష్ట పరిస్థితిలో
మరి ఉన్నట్టుగా చూస్తున్నాం. అక్కడ ఎంతమంది చనిపోతున్నారంటే నిన్నటి లెక్క ప్రకారం ఒక్క నిమిషానికి 107 మంది చనిపోతున్నారండి. 107 పీపుల్ అన్నమాట ఒక్క నిమిషానికి. మీరు ఆలోచించండి. అసలు అక్కడ సమాధులు కూడా, సమాధిలో పెట్టడానికి సమాధులు లేక ఎక్కడ ఒక చోట త్రొవ్వేసి ఆ శవాలన్నీ అక్కడ డంప్ చేసేస్తున్నారు ఏంటి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చే టైం ఇదే. మారుమనసు పొందుటకు, సువార్తను నమ్ముటకు దేవుడు మనకిస్తున్న టైం. నేను ఈరోజు ఒక చిన్న ఆర్టికల్ చదువుతున్నా పేపర్లో. ఒక ఆయన ఈ యొక్క వైరస్ నుంచి రికవర్ అయిన ఆయన రాస్తున్నాడు ఏంటంటే, నేను ఈ వైరస్ వల్ల నేర్చుకున్న సంగతి అంటే, ఈ క్వారంటైన్లో ఉండి తర్వాత ఆయన చికిత్స పొందిన తర్వాత ఆల్మోస్ట్ 1 month హాస్పిటల్లో ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన నేర్చుకున్న సంగతి ఏంటంటే, ఆయన ప్రయారిటీస్ ఏది ఇంపార్టెంట్ కాదో తెలుసుకున్నాడు. సో ఈ పరిస్థితి మనకు రావడానికి లేక దేవుడు అలౌ చేయడానికి కారణం మన వ్యక్తిగత లైఫ్లో ఏదో కారణం ఉంది, దేశానికి అలౌ చేయడంలో కారణం కూడా ఏదో ఉంది. అయితే ప్రాథమికంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మారుమనసు పొందుటకును, సువార్తను నమ్ముటకును మరి సమయం వచ్చింది. ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14 వచనం చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14 వచనం చూడండి. ఒకసారి ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. దేని వాక్యం చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14 వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడు అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఏమండి చూసారా, మరి దేవుని రాజ్యం వచ్చింది, కింగ్డమ్ హెస్ కమ్. మారు మనసు పొందుటకును, సువార్తను నమ్ముటకు, ఈ 2 పనులు అంటండి. మారు మనసు పొందుటకును, సువార్తను నమ్ముట సమయం వచ్చింది. ఈ లైఫ్లో కూడా చాలాసార్లు చాలామంది మరి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ చేస్తుంటారు. తెలిసి కూడా, సువార్త తెలిసి కూడా, లేక మారు మనసు పొందాలని తెలిసి కూడా వేస్ట్ చేస్తుంటారు ఏండి. అవును, ఇక్కడ ఒక సంగతి మీరు జ్ఞాపకం చేయాలి. ప్రభువుని నిజంగా నమ్మిన బిడ్డలకి ఒక పని, మనం సువార్తను చెప్పాల్సిందే. ఏ టైంలోనైనా ఎక్కడైనా నీకు టైం దొరికినప్పుడు, నాకు టైం దొరికినప్పుడు సువార్తను చెప్పడం మనకు దేవుడిచ్చిన బాధ్యత. అది ఈ లోకంలో మనం ఉన్నంతకాలం దేవుడిచ్చిన బాధ్యత. సువార్త చెప్పాల్సిందే కదండి. సువార్త చెప్పకపోతే మనం దోషులంగా నిలబడతాం. సువార్త చెప్పేవాడు లేకపోతే మరి ఎవడు నమ్ముతాడండి? హూ కెన్ బిలీవ్ అన్లెస్ దే ఆర్ టోల్డ్ కదా. అవును, మరి ఎక్కడైనా సరే సువార్త విశ్వాసాలకు ఒక మంచి పని చెప్తున్నాడు ఏంటంటే, సువార్త చెప్పు. ఏ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సరే దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్లీజ్ డూ ఇట్. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. దేని వాక్యం చూద్దాం చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏమండి 2వ తిమోతి 4:2 చదవండి ఏమన్నా. 2వ తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూసారా, వాక్యమును ప్రకటించుము, సువార్త చెప్పు. ఎందుకంటే దేవుని రాజ్యం దగ్గర సమయం వచ్చినది. మారుమనసు పొందుటకు, సువార్తను నమ్ముటకు సమయం వచ్చింది. ఏమండి, మరి ఈ లోకంలో చాలాసార్లు చాలా భాషల్లో సువార్త చెప్పబడుతూ ఉంది ఏంటి. అయితే 3 రకాల మనుషులు ఉన్నారంట. సువార్త ఏంటంటే, నెంబర్ 1 ఎవరంటే అసలు సువార్త వినని వారు. సువార్త వినరనమాట. నువ్వు ఎంతైనా చెప్పు. వాళ్ళు ఏంటంటే చెవులు మూసుకుపోయి ఉంటాయి. ఒకసారి చెవులు మూసేసుకుంటారు, వాళ్ళే వినరనమాట. అంటే వినినట్టుగా కనిపిస్తారు కానీ అసలు లోపలికి ఏది పోదు. నెంబర్ 2 ఏంటంటే నమ్మరం. కొంతమంది వింటారు కానీ దే డోంట్ బిలీవ్ ఇట్. లైట్ తీసుకుంటారు అంటే చూసారా, ఆ టైప్ అన్నమాట. అసలు లైట్ తీసుకుంటారు కొంతమంది. దే టేక్ ఇట్ వెరీ లైట్లీ. మూడోది ఎవరంటే న్యూట్రల్ మనుషులు అన్నమాట. న్యూట్రల్ అంటే అటు రియాక్ట్ గారు, ఇటు సైలెంట్గా ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ న్యూట్రల్. మన లైఫ్లో కొంతమంది అంతే కదండి. అవును, వినరు, నమ్మరు, న్యూట్రల్ అనమాట. అసలు ఏంటో చాలా విచారకరం. ఇలాంటి వారు మరి అక్కడ వింటున్న వారు ఎవరు ఉన్నారేమో. న్యూట్రల్గా ఉన్నావు నువ్వు. అసలు దేవుడికి న్యూట్రల్ పర్సన్స్ అసలు దేవుడికి ఇష్టం లేదు. అటు అన్నా ఉండు, ఇటు అన్నా ఉండు అంటాడు. వెచ్చగానైనా ఉండు, వేడిగానైనా లేక చల్లగానే ఉండు అన్నాడు. నులివెచ్చగా ఉంటే, లూక్ వామ్గా ఉంటే నాకు పనికిరా, ఊసేస్తా అన్నాడు. ఐ విల్ స్పీ యూ అవుట్ అన్నాడు కదా.
అవునండి, అవును, చాలా విచారకరం కదండి. అవును. అండ్ మీకు ఒక సంగతి చెప్పాలి, ఎవాంజలిజం సక్సెస్ఫుల్ ఏంటంటే మాస్ ఎవాంజలిజం కాదు. మాస్ ఎవాంజలిజం అంటే చాలా జనాల్ని సమకూర్చి అందరు చెప్పేసి, అది మాస్ ఎవాంజలిజంలో సక్సెస్ఫుల్లే ఉండదన్నమాట అసలు. ఎందుకంటే విని వెళ్ళిపోతారు, ఎవడు డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అసలు పర్సనల్ ఎవాంజలిజంలో చాలా సక్సెస్ఫుల్. వ్యక్తిగతమైన సువార్త పని నువ్వు చేయాలి. ప్రతి దేవుని పెట్టావా సమయం వచ్చినది. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం అనగా యేసయ్య త్వరగా రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. నువ్వు ఇంకా మారుమూసి పొందలేదు, ఇంకా నీకు సువార్త న్యూగానే ఉన్నాడు. తరతరాల క్రైస్తవులకు కూడా జాగ్రత్త సుమ, జాగ్రత్త. దేవుడు నన్ను ఈరోజు హెచ్చరిస్తున్నాడండి. అవును, అవును. చాలామంది ఈ రోజుల్లో చెప్తున్నారు, నేను బిలీవర్నేనండి, నేను కూడా బిలీవర్నే, అవును అని చెప్పుకుంటున్నారండి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బిలీవర్ అంటే వాళ్ళ లోపల బిలీవర్కి తగినట్టుగా క్రియలు ఉండాలి. బిలీవర్కి తగినట్టుగా, విశ్వాసికి తగినట్లుగా మరి మనలో క్రియలు ఉండాలి, మనలో జీవితం ఉండాలి. 3వ యోహాను పత్రిక తీయండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక, సువార్త కాదు, 3వ పత్రిక 5వ వచనం చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూడండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారి వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. నువ్వు ఎలా చేస్తావు ఇంట్లో లేక బయట? విశ్వాసికి తగినట్టుగా ఉన్నావా లేక విశ్వాసంలో ఉన్నావా? చాలామంది విశ్వాసి అని చెప్పుకొని ఆ విశ్వాసికి తగినట్టుగా ఉంటారు. కొంతమంది అవిశ్వాసుల కన్నా ఘోరంగా ఉంటారు, ఘోరంగా. చూసా? అవునండి. మరి మారు మనసు పొందుటకు సమయం వచ్చింది సహోదరి. సువార్త చెప్పుటకు లేక సువార్తను నమ్ముటకు సమయం వచ్చింది. అదే దేవుడు సంఘంతో చెప్తున్నాడు అన్నమాట. అనగా నీతో నాతో దేవుడు అదే చెప్తున్నాడు. నెంబర్ 2 ఏంటంటే సమయం వచ్చింది దేనికంటే, ఇందాక చెప్పాను, మన లైఫ్లో ప్రయారిటీస్ చెక్ చేసుకోవడానికి. మన లైఫ్లో నెంబర్ 2 ఏంటంటే ప్రయారిటీస్, ప్రాధాన్యతలు చెక్ చేసుకోవడానికి. ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ సో ఇంపార్టెంట్, ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రయారిటీస్ ప్రతి మనిషికి, ముఖ్యంగా దేవుని బిడ్డలకి తెలిసి ఉండాలి. అసలు కొంతమందికి ఆ గ్రహణే ఉండదు అన్నమాట. వాళ్ళకి ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో తెలియదు. చాలా విచారకరం కదండి. అవును, దాన్నే విజ్డమ్ అన్నాడు, దాన్నే జ్ఞానం లేక జ్ఞానం అన్నాడు. ఏమంటే అసలు ప్రభు నీ జీవితంలోకి వచ్చే వరకు కూడా ఏది ఇంపార్టెంటో నీకు తెలియదు, ఏది ప్రయారిటీయో నీకు తెలియదు, ఏది ప్రాధాన్యమైందో. మరి కొంతమందికి ఈ లోకంలో అన్ని ప్రాధాన్యతలే ఉన్నాయి. అసలు దేవుడు వాళ్ళ లైఫ్లో ఉండనే ఉండడం. ప్రభు వస్తేనే, ఆ వెలుగు వస్తేనే, ఆ ఆశీర్వాదం వస్తేనే మరి ఒక వ్యక్తికి ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో, ఏది ప్రయారిటీయో ఏది అంత ప్రయారిటీ కానిదేదో అర్థం అవుతుంది. అంతవరకు వాడి జీవితంలో అర్థమే కాదు. అసలు మనిషి అంత డిప్రేవ్డ్ హార్ట్ ఉన్నాడు, వాడు దిగజారిపోయిన జీవితం అతను. ఏది ఇంపార్టెంటో తెలియని బ్రతుకు అనమాట. ఒక వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం 2-3 చదవమా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నాయి. ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఏమంటే చూస్తారా, ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదవండి. Colossians chapter 2 verse number 3. In whom are hid all the treasures of wisdom and knowledge. In whom are hid all the treasures of wisdom and knowledge. Treasures of wisdom and knowledge. కదా, ఆయనలో గుప్తంలో ఉన్నాయండి. ఆ క్రీస్తు యేసయ్యలో ఆ ట్రెజర్స్ అన్నాడు, విజ్డమ్ అండ్ నాలెడ్జ్ కదా. అది కావాలండి మనకి. చాలామంది లైఫ్లో ఏది ప్రయారిటీయో ఏది ఇంపార్టెంటో, ఎవరు ఇంపార్టెంట్ కాదు తెలియని అయోమయంగా ఉంటారు. కొంతమందికి అందరూ ఇంపార్టెంటే, కొంతమందికి ఎవడు ఇంపార్టెంట్ కాదు. ఈ టైప్లో ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక ప్రభుతో సరైన రిలేషన్షిప్ ఉండదు, లేక దేవుని వాక్యంతో సరైన రిలేషన్షిప్ ఉండదు. మీరు ఇంకో గమనించండి, ఏంటి వెంటనే రాదండి మనకి. ఇది ప్రభువులో ఎదుగుతున్న కొద్దీ మన ప్రయారిటీస్ మారిపోతాయి, మన 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 ప్రాధాన్యతలు మారిపోతాయి. ప్రభువులో ఎదుగుతున్న కొద్దీ, వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ
ఒకప్పుడు ప్రభుత్వంలో ఎదుగుదల లేనప్పుడు మనం కార్నల్గా ఉన్నాం. కార్నల్ అంటే శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చాము. కానీ ప్రభులో ఎదుగుతున్న కొద్దీ మన ప్రయారిటీస్ కూడా మారిపోతాయి. ఏది ఇంపార్టెంట్ కాదు, దేనికి ఏది ఇష్టం, ఇష్టమైంది వీ కెన్ ఆ నాలెడ్జ్ వస్తున్నాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసులో ఉన్నాయి. నీ జీవితంలో ఏది ఇంపార్టెంట్ కాదు అంచనా వేసుకోవడానికి మనకు సమయం ఇచ్చాడు. ఇప్పుడు కూర్చొని ఇదిగో ఈ లాక్డౌన్లో చేయాల్సిన కొన్ని పనులు కూర్చొని ఏంటి నేను ఎక్కడికి పరిగెత్తున్నా, దేనికోసం పరిగెత్తున్నా, దేనిని బట్టి పరిగెత్తున్నా, అసలు నా మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి, నన్ను మోటివేట్ చేసేది ఏంటి, ఈ ఆలోచన చేయాలి. డబ్బా, లేక పేరు ప్రఖ్యాతల, ఈ లోకమా, లేక ఇంకేంటి, క్రీస్తుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, లేక నాకు నేనే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈ ప్రయారిటీస్ అనేవి మనం ఎప్పటికైనా నేర్చుకోవాలి కదండి. క్రీస్తులో ఎదుగుతుంటూ ఉంటే, లేక వాక్యంలో ఎదుగుతుంటే మన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. అండ్ ఈ టైంలో అండి మీకు తెలుసా, ప్రభుత్వం మనకు ప్రయారిటీస్ తెలియదు కాబట్టి అసలు ఎంత ప్రచారం చేస్తున్నారు. బాబు చాక్లెట్లు వద్దు, రోడ్డు మీద తందనాలు వద్దు, ఎందుకంటే నీ వల్ల అనేక మందికి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఏది ఇంపార్టెంట్, ఏది అసలు టైం ఏం అసలు తెలియదు. ఒక వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తాను. 119 దావీదు కీర్తన తీయండి ఒకసారి. 119 67 చదువుదాం. 119 దావీదు కీర్తన 67 వచ్చిన 119 67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. అతనికి ప్రయారిటీ తెలిసిందంట. శ్రమ కలగక మునుపు నేను త్రోవను విడిచాను, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. ప్రయారిటీ తెలిసిందండి. మనకు కూడా ఒక రకమైన శ్రమ, మనకు కూడా ఒక రకమైన సమస్యలు, మనకు కూడా ఒక రకమైనటువంటి లాక్డౌన్ అంటే అండి మనకు ఫ్రీడమ్ లేదనమాట. చూడండి, అసలు మానవుడిని దేవుడు కొద్ది ఫ్రీడమ్ ఇచ్చాడు, కొద్దిగా చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. మనకు ఆ ఫ్రీడమ్ తీసేస్తే ఎంత గింజుకుంటున్నామో మనం చూడండి. అసలు కొద్ది టైంలోనే వీఆర్ ఫెడప్ అనమాట. ఎందుకంటే మనకు ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు వెళ్ళిపోయిన వాడికి నా ఫ్రీడమ్ నాకు ఉందని నువ్వు అరెస్ట్ చేసేస్తారు, మళ్ళీ నేను తీసుకుపోయి పర్మనెంట్ ఫ్రీడమ్ లేకుండా పడేస్తారు అన్నమాట. ఎందుకంటే పరిస్థితి ఎట్లా వచ్చేసింది చూసావా. శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పాను ప్రభు. ఐ వెంట్ ఎస్ట్రే, ఇంగ్లీష్ బాగుంటుంది. ఐ వెంట్ ఎస్ట్రే లార్డ్, నౌ ఐఎమ్ సమ్ వన్. నా ప్రయారిటీ తెలిసిందనమాట దావీదుకి. ఏది ఇంపార్టెంట్, ఎవరు ఇంపార్టెంట్, ఎందుకు ప్రయారిటీ, ఎందుకు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, లేక దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఈ జీవితం అంతా అనవసరమైన వాటి కోసం ప్రయారిటీస్ ఇచ్చావు, అనవసరమైన వ్యక్తుల కోసం నువ్వు పాకులాడావు, అనవసరమైన సంగతులు వెనకాల పడ్డాయి. నువ్వు ఆలోచన జస్ట్ ఈరోజు దేవుడు అదే అన్న సమయం వచ్చింది మన లైఫ్లో ప్రయారిటీస్ లేక ప్రాధాన్యతలు చెక్ చేసుకోవడానికి. ఒక వచనం చూద్దాం చూడండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. 10వ వచనం 1 కొరింథీ 13వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు, అది చూడండి, పౌలు అంటాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలే మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచుతుంది, పిల్లవాని వలే తలంచుతుంది, పిల్లవాని వలె యోచించుతుంది, పిల్లవాని వలే యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానేశాడంట. అర్థం తెలుసా మీకు? ఏంటి, ప్రభుని ఎదగక ముందు చిన్నప్పుడు నా ప్రయారిటీస్ తెలియలేదు, పిల్లోళ్ళలాగా చేశాను, చిన్నపిల్లల్లాగా చేశాను. కానీ ఇప్పుడు ఐఎమ్ డిఫరెంట్. నాకు చిన్నపిల్లల చేష్టలు మానేశానంట. కొంతమంది ఎంతో వయసు వస్తుంది కానీ చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. చిన్నపిల్లల లక్షణాలు ఏంటంటే వాళ్ళు స్థిరంగా ఉండలేరు, ఒకదాని మీద మనసు పెట్టలేరు అన్నమాట. జంప్ అయిపోతుంటారు. తర్వాత కొద్దిగా సమస్య వస్తే వాళ్ళు తట్టుకోలేరు. అండ్ ఇట్లా కొన్ని ఉన్నాయి, మొండితనం, ఫూలిష్నెస్. పిల్లవాని చేష్టలు లేక ప్రయారిటీస్. ఎదిగావా దేవుళ్ళు? పౌలు అంటున్నాడు, నేను పిల్లవాని చేష్టలు మానేశాను. నువ్వు మానేసావా? నీ లోపల మెచ్యూరిటీ కనిపిస్తుంది, అండర్స్టాండింగ్ హార్ట్, లేక సమాధానం వెతికి దాన్ని వెంబడిస్తున్నావా లేదా ఆలోచన కదండి. అవునండి. మీరు చూడండి, పిల్లవాని చేష్టల్లాగా కొంతమంది ఎప్పుడో ప్రభువుని తెలుసుకుంటారండి, కానీ వాళ్ళ లోపల ఇంకా ఆ పిల్లవాని చేష్టలు ఉంటాయి, చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. ఇంగ్లీష్ చదువుదాం చూడండి. 13:10 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం.
13:10. But when But when I prefer come that what I mm, when I was a child, when I was a child, my speech feelings and thinking were all those of a child. Okay. Now that I am a man, Now that I am a man, I have no more use of childish ways. yes, childish ways. చూసారా పిల్లలు చూడండి, ఏదైనా వాళ్ళకి ఇవ్వకపోతే అలుగుతారు అన్నమాట కదా, వాళ్ళ చిన్నపిల్లలు చేస్తారు, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. కొంతమంది నిజంగా సంఘాల్లో లేక ఇళ్ళల్లో వాళ్ళు మెచ్యూరిటీ ఉండదన్నమాట. ఎందుకో తెలుసా, దేవుల్లో ఎదగట్లేదు, దేవుల్లో ఇంకా నువ్వు పరిపక్వతకు రావట్లేదు. నేను ఇంకా 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 ప్రభునందు ఎదగాలంట, ప్రభులో ఇంకా నేను మెచ్యూరిటీలోకి రావాలి, వాక్యంలో ఇంకా మెచ్యూరిటీ రావాలి. మన లైఫ్లో మరి అంచనా వేసుకోవడానికి సమయం వచ్చింది. నెంబర్ 2 నేను చెప్పాను. మొదటిదేమో మారుమనసు పొందుటకును, సువార్తను నమ్ముటకును సమయం వచ్చింది. రెండోది ఏంటంటే నీ జీవితంలో మరి ప్రయారిటీస్ చెక్ చేసుకోవడానికి, ఏది ప్రాధాన్యమైంది ఏది ప్రాధాన్యం కాదు అది చెక్ చేసుకోవడానికి సమయం వచ్చింది. మూడవది ఇందాక చదివాము, ఈసారి చూడండి ప్రకటన గ్రంథం 19:6-7 ప్రకటన 19:6-7. ప్రకటన గ్రంథం 19:6-7. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దంలో చదవాలని ఇక్కడ చదువుతారా? అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన తన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది. ఏంటి, గొర్రెపిల్ల యొక్క వివాహ సమయం వచ్చిందండి, వివాహోత్సవ సమయం. ఈ గొర్రెపిల్ల యేసయ్యకు గుర్తు, నీకు తెలుసు యేసయ్య. అయితే సంఘం అనే కన్యకతో ఆయనకు వివాహం జరగబోతుంది. సంఘం అనే కన్యకను మరి సిద్ధపాటు ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. డెకరేషన్ జరుగుతున్నారు, లేక ఆయనని సిద్ధం చేస్తున్నారు సంఘాన్ని, అంటే మనమే. అయితే ఈ గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవానికి మరి అందరూ పిలువబడ్డారండి, ఈ లోకం అందరూ పిలువబడుతున్నారు. ఇంకా ఉంది, ఇన్విటేషన్ ఉందన్నమాట, ఇంకా ఉంది. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1-14 చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1-14. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను చదవండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినది. చదవండి. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయి చదవండి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వదింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. అది ఇన్విటేషన్ అయితే ఉందంటండి, అందరికీ ఉందంట ఈ గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవం. కానీ కొంతమంది సాకులు చెప్పి, నెపములు చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటున్నట్టు చూస్తున్నాం. ఇంకో వచనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 15-23 చూద్దాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 15-23. ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుని వాళ్ళు ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యం భోజనం చేయవాడు ధన్యుడని అతనితో చెప్పగా. చూడండి, ఇందాక మత్తయి సువార్త 22లో, తర్వాత లూకాసు వార్త 14లో సేమ్ కాంటెక్స్ట్ అనమాట. అయితే లూక్ కొంచెం డీటెయిల్గా చెప్తాడు కాబట్టి దాన్ని నేను ఎందుకు తీసుకున్నాను. చదవండి. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతను ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిన. చూసారా, దేవుని విషయాలకు వచ్చేటప్పుడు కొంతమందికి నెపాలు కనిపిస్తాయి, సాకులు. నేను బిజీగా ఉన్నానని,
మాకు పెళ్ళి ఉందండి అని ఇంకేదో చెప్తారు, ఇంకేదో డబ్బులు లేవండి. కానీ లోక విషయాల్లో ఏ నెపంలో కొంచెంమందికి అసలు అంటే దట్స్ ద ప్రయారిటీ అన్నమాట. అది ప్రయారిటీ. నెపములు చెప్పసాగి కంటిన్యూ చేయాలి. మొదటివాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి. పొలాన్ని కొన్నాడంట, వెళ్ళి చూడాలంట. చూసారా, అసలు వంక చెప్పినా అది అతకట్లేదు. అంటే కొని చూసి కొంటాం, కానీ ఈయన ఏం చేశాడు, కొన్నాడు, ఆ తర్వాత చూస్తున్నాడంట. నేనేమో నన్ను క్షమించవల్లని వేడుకొంచున్నానని. చదవండి. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించబడుచున్నాను, నన్ను క్షమించవల్లని వేడుకొంచున్నానని. చదవండి. మరి ఒకడు నేను స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. చదవండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానులకు తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణం వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. ఇంకా చోటు ఉందన్న. చూసారా, అంటే ఎప్పుడైతే పిలువబడిన వారు రిజెక్ట్ చేశారో ఆ ఆఫర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. కుంటి వారిని, గుడ్డి వారిని, చేతగాని వాళ్ళు తీసుకురమ్మన్నాడు ఆ రాజు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి, కాల్డ్ అండ్ చోజన్. కాల్డ్ అండ్ చోజన్. కొంతమంది దేవుడు పిలిచాడంట, కానీ వాళ్ళు నెపములు చెప్పారు. దే జస్ట్ గేవ్ సమ్ ఏమంటారంటే ప్రిటెక్స్ట్ చెప్పారు, ఏదో ఆ కారణం ఈ కారణం చెప్పారు. కానీ ఎప్పుడే కాల్డ్ అవుట్ వన్స్ లైక్ కాల్డ్ అంటే పిలువబడిన అందరికి జనరల్ ఇన్విటేషన్ ఉంది. ఎప్పుడు ఎవరినైతే పిలిచాడో చాలా హ్యూజ్ అనమాట, కాంగ్రిగేషన్ చాలా హ్యూజ్. అవును, ఆ విందుకు రమ్మని కొంతమందిని ఆ రాజు పిలిచినట్టు చూస్తున్నాడు. అయితే కొంతమంది రిజెక్ట్ చేశారు, సాఫ్ట్గా రిజెక్ట్ చేశారు. ఈ రోజుల్లో కూడా సువార్తలు చాలామంది సాఫ్ట్గా రిజెక్ట్ చేస్తున్నారు. మరి దానివల్ల ఎంతో వారి జీవితంలో తర్వాత దినాల్లో నష్టపోతారు. ఈ సంగతి ప్రభు మాట దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ ఉపమానం అంటే ఒక టైప్లో చెప్పాడు అన్నమాట, ప్యారబుల్. కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అసలు ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఒకరోజు వీ హ్యావ్ టు క్రై. నువ్వు క్రీస్తుని రిజెక్ట్ చేస్తే, సువార్తను రిజెక్ట్ చేస్తే, యూ హ్యావ్ టు క్రై వన్ డే, యూ హ్యావ్ టు రిపెంట్ వన్ డే. జాగ్రత్త సుమా. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, సమయం వచ్చింది, ఒక డెసిషన్ తీసుకో. అందుకనే ఆలోచన చేద్దాం. అయితే కుంటి వారిని, గుడ్డి వారిని పిలిచాడంటండి. వాళ్ళలో ఉన్న సంగతి ఏంటంటే దే ఆర్ నాట్ వర్ది. ఆ విందుకు రావడానికి వాళ్ళకి అసలు అవకాశమే లేదు. దే ఆర్ నాట్ వర్ది. ఆధిక్యతే లేదు. ఈ లోకంలో వేస్ట్ వాళ్ళందరినీ పిలిచి రమ్మన్నాడు దేవుడు. వేస్ట్ వాళ్ళందరూ రమ్మన్నాడు. తర్వాత అసలు లైమ్ లైట్ అంటేనే తెలియని వాళ్ళు వచ్చారు. అది అంటే దేవుని పిలుపులో లేక చోజన్ వన్స్ ఆర్ కాల్డ్ అవుట్ వన్స్ ఎంత యూనిక్నెస్ ఉందో చూడాలి. చాలామంది క్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఒకరోజు దాని విషయంలో మనం పశ్చాత్తాపడాలి. అయితే ప్రభు అన్నాడు కదా, మరి ఇదిగో వీళ్ళందరూ వస్తున్నారు, అన్వర్ది పీపుల్ వస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకోలేని వస్తున్నారు. సో వాళ్ళకి పెళ్లి విందు ఆ రాజు ఏం చేశాడు, ఆ విందుకు వచ్చిన వాళ్ళందరికీ ఒక పెళ్లి వస్త్రం ఇచ్చారు. పెళ్లి వస్త్రం చూడండి, అందరూ ఉంది లూకాసు వార్త 14వ అధ్యాయం ఎన్నో చూద్దాం. చూడు, అక్కడ ఒకడు పెళ్లి విందుకు వచ్చాడు కానీ పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. అక్కడ కనిపిస్తున్నమాట ఉందామా, వచ్చిన చదువు. చదువుతాను నేను, చూడండి 22 వచ్చిన. అత్తడు దాసుడు, ప్రభువా, నీవు నాకు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది కానీ ఇంకనూ చోటు ఉండదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోను కంచెలోను వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ వారిని బలవంతం చేయను. ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు చూడడని, నా విందు రుచి చూడడని మీతో చెప్తున్నాను. రండి, ఇక్కడ లేదు. మత్తయి వార్త 22వ అధ్యాయం 11వ వచనం ఉందండి. ఒకసారి చూద్దాం. మత్తయి వార్త 22వ అధ్యాయం 11వ వచనం ఏముందంటే చదవము. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి గనుక విందుకు వచ్చిన వారితో
పెండ్లిశాల నిండెను. ఇక్కడ ఆపుదాం. చూసారా, చెడ్డవారిని మంచివారిని అందరిని తీసుకొచ్చారంట. ఏమంటే చూసారా, సంఘం అనే లేక ప్రభు అనే ఆ యొక్క కృప అందరికి ఇన్విటేషన్ ఉన్నారు. చెడ్డవారికి మంచివారు, చెడ్డవారిని వదిలేదన్నమాట దేవుడు కదా. అసలు చెడ్డవారికే కావాలి యేసయ్య. క్రీస్తు ప్రభు ఎవరికి కావాలంటే ఏదో వైద్యుడు ఎవరికి కావాలి, రోగికే కావాలండి. మన ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు ఎందుకు అనవసరం. సరే, పాప రోగంతో ఉన్నవాడిని ప్రభు ప్రేమించి పిలుస్తూ ఉన్నాడు. చదవమ్మా. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి 11th verse. రాజు కూర్చున్న వారిని లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అడుగ్గా వాడు మౌని అయి ఉండేది. చూసారా, పెళ్లి వస్త్రములు కూడా సప్లై చేశాడండి రాజు గారు, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి. అయితే ఒకడు మాత్రం ఏమనుకున్నాడంటే, ఇంతమందిలో రాజు నన్ను చూస్తాడా, ఇంతమందిలో నన్ను ఎవడు గమనిస్తాడు అని పెళ్లి వస్త్రంలో లేకుండా, లేక ఆ వివాహ వస్త్రం లేక స్పెషల్ ఏమంటే డ్రెస్ లేకుండా వచ్చి కూర్చున్నాడు. అయితే రాజు వెంటనే కనిపెట్టి వాడిని ఒక పని చేశాడు. చూడండి, అంతటా రాజు దీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లను తోసివేయడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే కదా. అవునండి, పెళ్లి విందుకు వచ్చినప్పుడు దేవుడు ఆ రాజు అంట పెళ్లి వస్త్రం ఇచ్చాడు. పెళ్లి వస్త్రాలు చూసారా, ఆయన హోదాకు తగినట్టుగా, ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి తగినట్టుగా రాజు ఇచ్చాడు. అయితే ఒకడు మాత్రం ఏమిటి మరి చూసారా, ఆయన రాజ్యంలోకి రావాలంటే, ఆయన గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవంలోకి రావాలంటే దేవుడు ఇచ్చేటువంటి ఈ యొక్క వివాహ వస్త్రాలు ధరించుకోవాలి. అనగా రక్షణ వస్త్రాలు లేక నీతి వస్త్రాలు ధరించుకోవాలి. అవి దేవుడు ఇచ్చేవి. నీ పాపం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో, ఇదిగో నీకు రక్షణ వస్త్రం ధరింపజేస్తాడు. అప్పుడు ఆ విందులోకి నువ్వు రావచ్చు. లేకపోతే నీ స్వనీతి చేత ఆ వ్యక్తి అనుకున్నాడు కదా, ఉన్న డ్రెస్ బాగా ఉంది ఇంకెందుకు అనుకున్నాడు. దాన్నే స్వనీతి లేక సెల్ఫ్ రైచియస్నెస్ అంటాం. నీ జీవితంలో ఎప్పుడు ఆలోచన చేసావా? మనకి కొంతమంది సెల్ఫ్ రైచియస్ పీపుల్ తగులుతారు. నాకే దురలవాట్లు లేవండి, నేను చిన్నప్పటి నుంచి ఎంతో పవిత్రంగా ఉన్నానండి, నాకు ఏ దురలవాట్లు లేవు, ఒక్క సినిమా కూడా. ఇది మన సెల్ఫ్ రైచియస్నెస్. కానీ మన సొంత నీతి చేత పరలోకం చేరుకోలేము. ఇది సత్యం. దేవుని నీతి కావాలి. మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాలి. లేకపోతే నేను అనలేము. ఏ స్వనీతి పరుడు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేడని ఇదిగో దేవుని వాక్యం మనకు బోధిస్తాను. ఈ కొన్ని మాటలు చెప్తాను చూడండి. ప్రభు అంట మనల్ని ఎంచుకున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఈ లోకంలో చాలామంది మనకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మంచిగా ఉన్నారు. కానీ ఎలాంటి వారిని ఎంచుకున్నారో తెలుసా? మన పిలుపు చూస్తే, లేక మన వాట్ గాడ్ హెస్ చోజన్ అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి మీకు 3 మాటలు చెప్పేసి మరి ఈరోజు నేను దీన్ని ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16 వచ్చిన చూద్దాం. 15-16 చూద్దాం. 15-16 ఏమా 15-16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో చదవండి. అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ఇంగ్లీష్ లో I have chosen you. English word. I have chosen you. You have chosen me. You have chosen me. But I have chosen you. You have not chosen me. But I have chosen you. సరే, I chose you. దేవుడు ఎంచుకున్నాడు అంటే మనం ఎంచుకోవాలి దేవుడిని. ఈరోజు మనిషి ఏం చేస్తాడంటే వాడి సొంత జ్ఞానంతో లేక ఎవరో చెప్పిన దాంతో యూ వాంట్ టు చూజ్ హిజ్ ఓన్ గాడ్స్. వాళ్ళ దేవుడు వాళ్ళే ఎంచుకుంటున్నారు అన్నమాట. కానీ దేవుడు అన్నాడు, ఐ హ్యావ్ చోజన్, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. ఎందుకంటే మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండుటకును. అవును, అందుకని నేను దేవుడిని ఎంచుకున్నాను. ఫలించాలని నేను కూడా ప్రభు కోసం ఫలించాలి. యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ లైఫ్. చిన్న లైఫ్ అండి, ఆల్రెడీ మన లైఫ్ చాలా అయిపోయింది కూడా. ఇప్పటికే మన ప్రయారిటీస్ తెలియక కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కొంతమంది మారు మనసు పొందక దేవుని నుంచి లేక దేవుని దగ్గర రాక సతమతం అయిపోయారు కొంతమంది. సువార్తే కదా లైట్ తీసుకునే కొంతమంది.
కానీ ఇదిగో ప్రభు నిన్ను ఎంచుకున్నాడు. ఇది నిజమైన విశ్వాసం వర్తిస్తుంది. అందరికి కాదు. ఇంకొక వచనం చూద్దాం చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు. సహోదరులారా పిలిచిన పిలుపును చూడి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారినైను అనేకులు పిలువబడలేదు. చూసారా, దేవుడు అంట జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశంలో వారినైను అనేకులు కొంతమంది పిలిచాడంటే కానీ అనేకులు పిలవాలి. చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని లోకంలో ఉన్న వెర్రివారిని ఫూలిష్ పీపుల్ ఎంచుకోవాలంట దేవుడు అండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని వీక్ పీపుల్ ఎంచుకున్నాడంట దేవుడు అండి. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూసారా, దేవుడు చాయిస్ చూడండి ఎట్లా ఉందో. బలహీనుల్ని, వెర్రివారిని, నీచుల్ని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని, ఈ లోకంలో ఉన్న వారిని దేవుడు ఎంచుకున్నాడంట. అంటే లోకము వీళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నాం. అయితే అలాంటి వారిని ఏంటి మరి దేవుడికి కావాలి. జీవం లేనిటువంటి వాళ్ళలో నుంచి లేక పనికిరాని వాళ్ళలో నుంచి దేవుడు పనిగల ఒక సాధనంగా దేవుడు చేయగలడు. మన దేవునిలో ఉన్న స్కిల్ అది. నీ అంతటి నువ్వు కాలేవు. గాడ్ కెన్ మేక్ యూ యూస్ఫుల్ టూల్ ఇన్ హిస్ హ్యాండ్స్. చూసారా, ఇలాంటి వారిని దేవుడు ఎంచుకున్నట్టు చూస్తున్నాను. సమయం వచ్చింది అని 3 సంగతులు చెప్పాను. ఏమన్నా మరి ఆలోచన చేయండి. ప్రభు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నీ టైం నా టైం బహుశా అయిపోయిందేమో, సమయం వచ్చేసిందేమో. ఆలోచన చేద్దాం. మరి ఈ లోకంలో అనేక పరిస్థితులు చూస్తే చాలామంది ఏదో చెప్తున్నారు. మరి ఎవరు ఏం చెప్పినా దేవుడు ఏం చెప్తున్నాడు అది ముఖ్యం. దేవుని మాట ఫైనల్ అన్నమాట, ఫైనల్. ఎందుకంటే సమయం వచ్చింది. మారుమూసి పొందండి, సువార్త చెప్తాను, సువార్తను నమ్మాలంటే సువార్త చెప్పండి అని దేవుని వాక్యం మనం బోధిస్తామండి. మన లైఫ్లో ప్రయారిటీస్ చెక్ చేసుకున్నాం. దేనికి ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్, దేవుడా లేక ఇతర విషయాల, లోకమా, ఏంటి ఆలోచన చేయడం. ఇప్పటికే నీ ప్రయారిటీస్ తెలియకపోతే నువ్వు ప్రార్థన చేయి. వాక్యం బాగా చదువు. ఈ లాక్డౌన్ టైంలో బాగా చదువు, గురి పెట్టుకొని చదువు. ఎందుకంటే ఇది కొనసాగి జూన్ వరకు వెళ్ళిపోద్దాం. ఎందుకంటే వాటి పరిస్థితులు మనం చుట్టూ చూస్తే అలాంటి పరిస్థితులు గమనిస్తాం. 3వ చూస్తే గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చేసింది. మరి అనేక మంది ప్రభు పిలిచాడు, కానీ వచ్చిన వారు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావాలే ఆలోచన చేయి. నీ కుటుంబం ఉందా, నీ బిడ్డలు ఉన్నారా? నీ బిడ్డలు ఉన్నట్లయితే, చిన్నపిల్లలు అయితే లేక వాళ్ళకి ప్రభుని గురించి చెప్పు. స్లోగా వారిని ప్రభు దగ్గర నడిపించు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, ప్రభుని ఎందుకు తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు అనుకోకు. మరి నువ్వు ట్రై చేయి. వాళ్ళ ప్రభు దగ్గర నడిపించు. తల్లిగా నువ్వు చేయగలవు, అది చెయ్యాలి కూడా. ఏమంటే చిన్నప్పుడే వాళ్ళ ప్రభు దగ్గర నడిపించే ప్రయత్నం చేయి. ఇది దేవుడు మనకి హెచ్చరికగా చెప్తున్నాడు. దేవుడు మన వినికిడి మాటలు దీవించను గాక. మరి ఆన్లైన్లో అయితే ఇప్పుడు మనం ఇక్కడికి స్టాప్ చేస్తాం. మిగతా టీమ్ టీమ్ లింక్లో మాత్రం కంటిన్యూ చేస్తాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నమ్మకమైన దేవా, నీ కృపలకై వందనాలు. నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. సమయం వచ్చినది. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం ఆసన్నమైనది. నీ యొక్క ఆత్మ ద్వారా మాకు నేర్పించింది దేవుడు. 3 సంగతులు బట్టి వందనాలు. ఇతరులకు ప్రకటించి నేను నా బిడ్డలు మా సంఘం పాడవకుండా నీ కృపలో భద్రపరచండి. అయా, మానవ హద్దుబాట్లో వెతుకున్న వాక్యం ఫలం దయచేయండి. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి. FBలో, యూట్యూబ్లో అని ప్రసారాలు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయో నాకు తెలియదు, ఎవరు చూస్తారో తెలియదు. అయితే వారితో మాట్లాడండి. వాళ్ళ హార్ట్స్కి మినిస్టర్ చేయండి. నీ కృప ఇవ్వండి. మెట్టుకు ప్రభా, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను, అవసరంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను, వారి కన్నీటిని గుర్తిస్తున్న దేవుడిని కొన్నారు. మెట్టుగా చెల్లిస్తూ లాక్డౌన్ పీరియడ్లో ప్రభావ మేము టైం వేస్ట్ చేయకుండా, ఊరినే నైనా మరి ఎలాంటి మనీ వేస్ట్ చేయకుండా నీ మీద ఆనుకోండి. కప్పు మాట్లాడండి. మెట్టుగా చెల్లిస్తూ దుష్ట సంబంధాన్ని, ప్రతి శక్తిని, ప్రతి ఆలోచన, ప్రతి ఇన్ఫెక్షన్ బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామ వందనాలు. ప్రభు మీ కుటుంబాన్ని దీవించను గాక.